హలో అండి, నా పేరు విష్ణువర్ధన్. నేను అడ్వకేట్. ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ఏషియన్ సన్ సిటీ కాంప్లెక్స్ 1107లో ఉంది. మై కొలీగ్ తను తేజస్వి. హలో, మైసెల్ఫ్ తేజస్విని. నేను జూనియర్ అడ్వకేట్ని. వెంకట్ సార్ దగ్గర వర్క్ చేస్తుంటాను. దిస్ ఇస్ వెంకట్ గౌడ్ అడ్వకేట్. వి ఆల్ ఆర్ కొలీగ్స్ అండి. సో యాక్చువల్లీ సమాజంలో ఈ రోజు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, ఏదో ఒక రోజు పోక్సో కేసు అని వింటూనే ఉన్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా పోక్సో కేసులలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అసలు ఏంటి పోక్సో కేసు అనే దాని గురించి మనం చర్చించుకుందాం. పోక్సో కేసు అంటే ఏంటి అంటే, భారత ప్రభుత్వం 2012లో ఈ పోక్సో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బాలబాలికల పైన నేరాలు జరగకుండా అరికట్టడానికి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ గా ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఎన్ని యాక్ట్స్ తెచ్చినా సరే, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా సరే, ఈ కేసులలో మాత్రం మార్పులు రావట్లేదు. రోజు రోజుకి ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటి అనేది చర్చించుకుంటే, మనము ఎవరికి అవేర్నెస్ లేకపోవడం, అసలు చట్టాల పైన మినిమం అవగాహన లేకపోవడం అనేది మెయిన్ కారణంగా నేను అనుకుంటున్నాను. సో ఆ డిస్కషన్ లో మా కొలీగ్స్ తో ఈరోజు మేము చేస్తున్నాము. సో ఇప్పుడు ఎలా అంటారండి విష్ణు గారు? నాకున్న మేజర్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మనం ప్రతిరోజు ఇప్పుడు పేపర్ కావచ్చు, ఛానల్ ఓపెన్ చేస్తే న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఎక్కడ చూసినా ఏదో సందర్భంలో ఒక సెలబ్రిటీ కానీ లేదంటే ఎవరైనా కామన్ పీపుల్ కానీ పోక్సో కేసులు వాళ్ళ మీద అవుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అసలు పోక్సో ఎందుకు అంటే ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు మనం ఇంతకుముందు ఎప్పుడు పోక్సో కేసులు అని ఎప్పుడు ఎక్కువ వినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎందుకు ఈ కేసులు పెరుగుతున్నాయి? వాటికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ కేసులు మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. కేసులు పెరుగుతున్నాయి అంటే అవేర్నెస్ వచ్చింది. సో ఇలా ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం లేకుండా ఒక అమ్మాయి పైన ఒక ఇష్టం లేనటువంటి పని ఒక అబ్బాయి చేస్తే, ఆమెకి ఇష్టం లేకుండా ఆమె ఒంటి పైన అతను చేయి వేస్తే, ఆమె 18 సంవత్సరాల లోపు ఉండి ఉంటే ఈ పోక్సో కింద కేసు పెట్టాలన్న అవగాహన వచ్చింది కాబట్టి కేసులు పెరుగుతున్నాయి. ఈ యాక్ట్స్ ఈ అవగాహన లేనప్పుడు చాలా జరిగాయి, కానీ అవి లోపలే సప్రెస్ అయి ఉన్నాయి. సో ఈ అవగాహన వల్ల అట్లీస్ట్ కేసులు బయటకు వస్తున్నాయి. సో ఆ విధంగా చూడాలి మనం. సార్, ఈవెన్ ఏజ్ క్రైటీరియా, ఇప్పుడు మీరు ఇష్టం లేకుండా ఇష్టంతో అన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి ఇష్టంతో వెళ్తే 18 years బిలో ఉండి మంచి ప్రశ్న అడిగారండి మీరు. సో యాక్చువల్లీ బిలో 18 years ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా అది వ్యాలిడ్ కన్సెంట్ కాదు అని చెప్పి పోక్సో చట్టం చెప్తుంది. సో మీరు అన్నట్టు చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ ప్రశ్నతో మీరు మంచి ఒక అవగాహన ఇప్పించే ప్రయత్నం చేశారు. సో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఒక 18 సంవత్సరాలను నిండినటువంటి వ్యక్తి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అంటే చైల్డ్ 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి యొక్క సమ్మతి అది చెల్లదు అని చెప్పి పోక్సో చట్టంలో క్లియర్ గా చెప్తుంది. వాళ్ళు కన్సెంట్ తో వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్ళినా కూడా, వాళ్ళ ఇష్టపూర్వకంగా అట్లాంటి యాక్ట్స్ లో పార్టిసిపేట్ చేసినా కూడా, ఎవరైతే మేజర్ ఉంటారో దాంట్లో ఆ మేజర్ పర్సన్ డెఫినెట్ గా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడుతుంది. సో ఇక్కడ 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తుల యొక్క కన్సర్న్ ని వ్యాలిడ్ కన్సర్న్ గా చూడడానికి లేదు యాజ్ పర్ పోక్సో యాక్ట్. సరే, ఇప్పుడు మనం ఎలాగూ ఒక అవేర్నెస్ కోసం ఈ డిస్కషన్ మొదలు పెట్టాం కాబట్టి, మీరు ఈ డిస్కషన్ ఇంకా ఫలవంతంగా చేయడానికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మనం వాళ్ళని ఎలా అవేర్ చేయొచ్చు అంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఏజ్ క్రైటీరియా అంటారు. 18 years బిలో మైనర్ బాలబాలికలు ఎవరైనా అదే మన అసాంఘిక ఇల్లీగల్ యాక్ట్స్కి పాల్పడితే వాళ్ళపైన పోక్సో చట్టం ప్రయోగించబడుతుంది. వీటిని అరికట్టడానికి ప్లస్ అవగాహన రాహిత్యంతో చేసే తప్పులని మనం ఎలా ఎడ్యుకేట్ చేసి ప్రజలని వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళకు ఒక ఏమంటారు ప్రొటెక్షన్ లాగా వాళ్ళకి చెప్పవచ్చు మనం. యాక్చువల్లీ అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం, రీసెంట్ గా ఒక కొరియోగ్రాఫర్, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ పైన కూడా కేసు నమోదైంది. దాన్ని ఎంత పెద్ద న్యూస్ గా చెప్తున్నారు అంటే, చాలా పెద్ద న్యూస్ గా చెప్తున్నారు. అసలు నాకు తెలిసి ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ న్యూస్ లాగా మన తెలుగు స్టేట్స్ లో మొత్తం ఆ కొరియోగ్రాఫర్ ని హైలైట్ చేస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ మీడియా ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అది ఎంత హైప్ చేయాలో అంత హైప్ చేస్తుంది. నేను ఏమని అప్పీల్ చేస్తున్నాను అంటే, ఒక డ్యామేజ్ జరిగాక, ఒక కేసు నమోదైనాక ఇలా హైలైట్ చేయడం కంటే
మీరు ఈ చట్టాల గురించి కొంచెం అవగాహన కార్యక్రమం కల్పిస్తే ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియాస్ కానీ సో కేసులు అంటే చూస్తున్న వ్యక్తులు ప్రతిరోజు మనం చూస్తున్నాం కదండి, సిగరెట్ డబ్బాల పైన కానీ మద్య బాటిల్స్ పైన కానీ ఇది ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నాం. సో మారేవాడు మారచ్చు, కొద్దిగా అవగాహన మారినా మార్పు వచ్చినట్టే. నేనేమంటానంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ మీడియా హౌసెస్ కానీ నా అపీల్ ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమాన్ని కల్పించండి. 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికల యొక్క కన్సెంట్ కాదు, అది వ్యాలిడ్ కన్సెంట్ కాదు, పోక్సో కేసు నమోదు అవుతుందని చెప్పండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె నన్ను ఇష్టపూర్వకంగా పిలిచింది కదా, నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది కదా, 17 years అమ్మాయి లవ్ చేస్తున్నా, నువ్వు లేకుండా చచ్చిపోతానని చెప్పింది అనుకో, ఆ మేజర్ అబ్బాయి చేయాల్సిన పని ఏంది? ఆయన వెళ్ళి ఆ 17 years ఆ గర్ల్ యొక్క పేరెంట్స్ ని చెప్పడం, అమ్మా మీ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇది తప్పు, ఆ అమ్మాయి మేజర్ కాలేదు, మైనర్. సో స్కూల్స్ లో కానీ కాలేజ్లలో కానీ ఉంటే ఆ సంబంధిత యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం కానీ, అంతేగాని వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ పైన తప్పుడుగా మనం ప్రవర్తిస్తే తప్పకుండా ఈ కేసు నమోదవుతుంది. సో ముఖ్యంగా మనం అవగాహన కల్పించాల్సింది ఏంటంటే 18 సంవత్సరాలు నిండనటువంటి వ్యక్తుల యొక్క కన్సెంట్ చెల్లదు అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే కొద్దిగా మార్పు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు దీని పైన? అవగాహన అనేది ఒకటి మీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో బేసికలీ యూనో ఆ పీపుల్కి అంటే ప్రజలకి ఇది చేసే తప్పు అది చేసే తప్పు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దీనికి పోక్సోకి సంబంధం లేదు, కానీ ఊరికేట్లా బైక్ మీద వెళ్తుంటే ఎవరో కారు రావడం వస్తే వాడిని కొట్టేసి వెళ్ళిపోతారు. అసలు యాక్చువల్లీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కొట్టడం కాకుండా మీరు అతని మీద పోలీసెస్ నమోదు చేయొచ్చు. కొడితే వాడు ఏం అనట్లే అని చెప్పేసి మీరు అట్లా ఏది పడితే చేయడానికి రోడ్డు మీద ఉండదు. మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు సర్టన్ రూల్స్ లాస్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అలాగే పోక్సోలో కూడా ఏంటంటే సరైన అవగాహనతోటి మీరు గనక వెళితే ఎలాంటి అంటే తప్పుడు పనులు చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఇప్పుడు అమ్మాయి అంటే కన్సెంట్ ఇచ్చింది అని చెప్తారు అబ్బాయి. కొన్నిసార్లు ఏంటంటే తెలియకుండా, ఇప్పుడు పోక్సో చట్టం ఒకటి ఉంది, మీరు ఒక మైనర్ అమ్మాయిని కానీ ఎంకరేజ్ చేసిన వాళ్ళపైన చెయ్యి వేసి సరదాగా ఇట్లా ఎంకరేజ్ చేద్దామని నిమిరిన వాళ్ళ తెలియకుండా ఎవరైనా చూసే వాళ్ళకి అది ఎబ్బెట్టుగా అనిపించి అది మీరు పోక్సో కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు మనకు సెక్షన్ 11(1) ఏం చెప్తుంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా పోక్సోలో ఏంటంటే శారీరకంగా చిన్నపిల్లల్ని మైనర్ బాలబాలికల్ని వేధిస్తేనే పోక్సో అనేది కాదు, వాళ్ళని ఒక చెడు దృష్టితో చూసినా, అంటే అశ్లీల దృష్టితో చూసినా, అశ్లీల భాష పిల్లల ముందు మాట్లాడినా అలాంటిది కూడా పోక్సో కింద అట్రాక్ట్ అవుతుందని సెక్షన్ 11 ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ పోక్సో యాక్ట్ చెప్తుంది. దీని గురించి డెఫినెట్ గా సెక్షన్స్ గురించి కామన్ పీపుల్ కి అంత డీటెయిల్ గా చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నేనేమంటా అంటే అసలు యాక్ట్ ఏం చెప్తుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక చిన్న పిల్లల పైన అంటే మనం జనరల్ గా మీరు అన్నారు, ఇప్పుడు సిగ్నల్ చేసిన వాళ్ళ పైన దుర్భాషగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, దాని గురించి మాట్లాడినా పోక్సో, అశ్లీల చిత్రాలను చూపించిన, ఈవెన్ దో ఒక పోక్సో అంటే మైనర్ గర్ల్ యొక్క పోన్ వీడియో చూసినా కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ రోజే మనకు న్యూస్ పేపర్లో వచ్చింది, సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే చైల్డ్ ఫోన్ చూడడం, డౌన్లోడ్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం కూడా పోక్సో చట్టం కింద వస్తుంది అని ఈ రోజే. యాక్చువల్లీ మన దగ్గర రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారు. సో వచ్చి అతని గురించి అతను ఇంటర్వ్యూ చేసుకుంటున్నాడు. సార్ నేను 55 years old, యాక్చువల్లీ ఏజ్ గురించి చెప్పలేదు. ఫస్ట్ ఏమన్నాడంటే సార్ అంటే చాలా అనీజీగా ఉన్నాడు. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చింది ఏదో సమస్యతో వచ్చారు, ఏంటి అని అడిగాను. అంటే సార్ నాకు ఒక నోటీస్ వచ్చింది సార్ మెయిల్లో అంట. ఏం సార్ నోటీస్ అని చెప్పి చూశాను. నాకు కంటెంట్ మొత్తం చదివినాక నాకు అర్థమైంది, సార్ మీరు నెట్లో కానీ మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఫోన్ వీడియోస్ చూసారా అని. ఫస్ట్ హెసిటేట్ అవుతూ చూశాను సార్ నేను, అంటే మైనర్ గర్ల్స్ అంటే చిన్న పిల్లల వీడియోస్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరి చూసారా అని అడిగాను. అతను ఏమన్నాడు, చూశాను అని చెప్పి హెసిటేట్ అవుతూ చెప్పాడు. సార్ మీరు ఏజ్ ఎంత అని అడిగాను. 55 years అని చెప్పాడు. మీరు ఏం పని చేస్తారు సార్ అని అడిగాను, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ.
అంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ని సార్ అని చెప్పాను. సో అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్ 55 years ఓల్డ్ అతనే, అంటే అతనికి నాకు తెలిసి పెళ్ళికి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు. సో అతను అట్లాంటి పనులు చేస్తున్నాడంటే అతనికి అంటే అలా చేయడం కూడా తప్పు అన్న విషయం తెలియదు. అవగాహన ఈవెన్ అంటే మంచి మంచి క్వాలిఫికేషన్స్ లో ఉన్న టీచర్స్ కి వీళ్ళకే తెలియకపోతే ఇంకా కామన్ మ్యాన్స్ కి ఏం తెలిసే తెలుస్తుంది? అవకాశం లేదు. సో యాక్చువల్లీ పోక్సోలో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏముంది అంటే 43 సెక్షన్ కింద డెఫినెట్ గా గవర్నమెంట్స్ దీన్ని ఈ యాక్ట్ ని ప్రమోట్ చేయాలి, అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేయాలి, మీరు పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది. ఏం చేసే తప్పు ఏం చేసే తప్పు కాదు అని చెప్పి. సో ఈవెన్ దో పోక్సో కేసుని మిస్యూజ్ చేసినా కూడా పోక్సో కేసు వస్తుంది. సో జరగని నేరాన్ని జరిగినట్టు ఒకరి మీద పోక్సో కేసు పెడితే కూడా అది డిస్ప్రూవ్ అయింది అనుకోండి, అతను ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని మీద పోక్సో కేసు వస్తుంది, పెట్టచ్చు. సో ఇట్లాంటి ఈ చట్టంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. మనం ఆ విధంగా అవేర్నెస్ తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది. తప్పకుండా సమాజానికి మనం కొంచెం ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ అది నాకు లా తెలియదు, నాకు రూల్స్ తెలియవు అని చెప్పి తప్పించుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా సార్? సి లీగల్ లా ముందు అందరూ సమానమే. Ignorance of law is no excuse. నో ఎక్స్క్యూజ్. సో నాకు తెలీదు, ఇప్పుడు ఒక నైఫ్ తో ఒక అతన్ని పొడిస్తే నేను చచ్చిపోతాడని తెలియదు అని నేను చెప్తాను, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. సో అట్లే తప్పు తప్పే. రూల్ ఆఫ్ ల్యాండ్ ఏం చెప్తుంది అంటే మనము ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ పైన ఉన్నాం. ఈ రూల్స్ ఏమున్నాయి? లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుంది? ఓకే, దీనికి మనం ఒబే అయ్యే ఉండాలి. మనం చూస్తున్నాం గేమింగ్ యాప్స్, కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, సర్కిల్ 11 అవి ఇవన్నీ ఉన్నాయి కదా. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ ఉన్నాయి, వేరే స్టేట్స్ లో లీగల్ అవి. సో అట్లా మన స్టేట్ మనకి ఏం చెప్తుంది, మన గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్తుంది, అది మనం తెలుసుకోవడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఏంటి అంటే అసలు రూల్స్ తెలుసుకోవాలి, లా ఒబైడింగ్ సిటిజన్ లాగా ఉంటూ ఆయన ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవాలి. నాకు తెలియదు అని చెప్పి పెద్ద కేసు చేసి తప్పించుకోవడానికి లేదు. భారతీయ చట్టాలతో పాటు లోకల్ చట్టాలు కూడా తెలుసుకొని ఆ స్టేట్ చట్టాలు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ రోడ్ మీదకి వెళ్తాం, బైక్ వేసుకుని కార్ వేసుకుని వెళ్తాం. మనము రోడ్ మీదకి వెళ్ళినప్పుడు రోడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఎటు పడితే అటు వెళ్ళడానికి లేదు. అంటే దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దీన్ని నేను ఎట్లా చూస్తానంటే యాక్చువల్లీ మనము రోడ్స్ మీద హైదరాబాద్ రోడ్స్ గురించి మనం చూస్తూనే ఉంటాం రోజు. సో ఏదో ఒక గొడవ నడుస్తుంటుంది, ఏదో ఒక ఫైట్ నడుస్తూనే ఉంటుంది. సో ఎందుకు అంటే మన స్కూలింగ్లో మనకు ఒక సబ్జెక్ట్ అంటే ఒకరితో ఎలా మసలుకోవాలి, సమాజంలో సొసైటీలో ఒక మనిషి ఎలా ఉండాలి, వాడి ప్రవర్తన గురించి ఎటువంటి సబ్జెక్ట్ లేదు. ఎంతసేపు అతనికి ఇచ్చినటువంటి సిలబస్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ పోర్షన్ వరకు మాత్రమే. ఇతను అంటే ఒక గురువు యొక్క బాధ్యత ఎలా ఉండాలి అంటే సొసైటీకి నేను ఏ ప్రోడక్ట్ని ఇస్తున్నాను, సమాజానికి నేను ఇతన్ని పంపిస్తున్నా, సమాజానికి నేను బయటికి పంపిస్తున్నా, ఇతన్ని నేను అన్ని రకాలుగా తయారు చేసి పంపిస్తే వీడు సమాజానికి ఉపయోగపడతాడు. అంతేగాని అతనికి ఏమీ తెలియకుండా అతని సబ్జెక్ట్ వరకు మాత్రమే అతను చెప్పేసి పంపిస్తే డెఫినెట్ గా ఈ రూల్స్ మినిమం కామన్ సెన్స్ లేకుండా బతికేస్తున్నారు. కరెక్ట్. సో మీరు అన్నట్టు ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోవడం కూడా తప్పే. సో మన సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఒక మనిషి నిన్ను చంపడానికి వస్తే నువ్వు తప్పించుకోవడానికి మాక్సిమం ట్రై చేయి, ఇంకా లేదు అతను నేను చంపేస్తున్నాడు అన్న క్రమంలో నువ్వు అతన్ని చంపితే కేసు అవుతుంది, కాకపోతే సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన పైన అంత నేరం కాదు అని చెప్తుంది. అంటే నువ్వు మాక్సిమం ట్రై చేయి, ఇంకా నిన్ను చంపేస్తాడు సెల్ఫ్ డిఫెన్స్ కింద నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతన్ని చంపేసిన తప్పలేదు. సో చట్టం చాలా ట్రిక్కీగా ఉంటుంది, దాన్ని మనం తెలుసుకోవాలి, చట్టాలకు లోబడి మాత్రమే ఉండాలి. స్కూల్ ఏజ్ కిడ్స్ కి వాట్ ఇస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేస్తే ఏమైనా చేంజ్ చాలా మంచి మార్పు వచ్చే ప్రయత్నం దీని వల్ల రావచ్చు. సో చాలా మంది వాళ్ళకి బేసిక్ గా మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో పిల్లలతో ఎలా మసులుకోవాలి అసలు. అంటే ఈ అబ్బాయిలు ఉంటారు తెలియకుండా, ఇప్పుడు మైనర్ ఏజ్ లో 10th క్లాస్ 9th క్లాస్ వచ్చినప్పుడు తెలియకుండా తెలుసో ఏదో తప్పుడు పనులు చేయడానికి, అంటే వాళ్ళ వయసు ప్రభావం వల్ల అట్లా చేస్తుండొచ్చు. సో ఒక సబ్జెక్ట్ లాగా ఉంటే ఏంటంటే టీచర్స్ బోధించడం వల్ల అరే ఈ పలానా ఇలా చేస్తే తప్పు, ఈ యాక్షన్ ఇలా చూస్తే తప్పు, ఇలా మాట్లాడితే తప్పు అమ్మాయిలతో అని చెప్పేసి
అమ్మాయిలు అబ్బాయిలైనా, అబ్బాయిలు అమ్మాయిలతో అలా ప్రవర్తించినా, ఎవరు ఏం చేసినా ఇలా ఒక సబ్జెక్ట్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి అప్పటి నుంచే అది అలవాటు అయ్యి తప్పుడు పనులు కానీ, అంటే అలాంటి అసభ్య పనులు కానీ, అశ్లీలమైన అనవసరంగా విషయాలలో జోక్యం జోలికి చేసుకోకుండా వెళ్ళకుండా ఉంటారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. సో మీరు అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఏది చేస్తే తప్పు ఏది చేస్తే రాంగ్ అన్న విషయాల గురించి మనం పిల్లలకి కానీ చెప్పగలిగితే చాలా మనం మెరుగైన సమాజాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. బాగా మంచి పౌరులని అందించే అవకాశం ఉంది. సో ఇప్పుడు సొసైటీ దేని మీద డిపెండ్ అవుతుంది అని చాలా మంది అంటే చాలా సొసైటీ నథింగ్ బట్ మనుషుల సమూహమే సొసైటీ. ఇప్పుడు భారతదేశం అంటే ఏంటి, మనం అందరం కలిస్తేనే ఒక దేశంలాగా మారాము, రైట్? మనుషులు లేకుండా ఓన్లీ కంట్రీ అయితే ఉండదు కదా. సో యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మనము ఒక సమాజానికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సమాజానికి ఏం చేస్తున్నాడు అంటే ఒక మంచి కిడ్ని ఇవ్వడం సమాజానికి చేస్తున్న మంచి పని. అతని యొక్క వాడిని క్రమశిక్షణలో పెట్టి డిసిప్లిన్గా పెంచి వాడిని సమాజంలో వదిలితే అతను మంచి టీచర్ కావచ్చు, లాయర్ కావచ్చు. నేను చాలా వీడియోస్లో ఈ విషయాన్ని కూడా చెప్పాను. డైవర్స్ కేసులు పెరగడం కూడా ఈ వైలెన్స్కి, క్రైమ్ రేటు పెరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని నేను చాలా వీడియోలో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో అంటే నేను అంటే రూట్స్ నుంచి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే చాలా మనం మంచి రిజల్ట్స్ చూడొచ్చు. డెఫినెట్లీ పోక్సో లాంటి కేసులని అరకట్టవచ్చు. పోక్సోనే కాదండి, క్రైమ్ రేట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అసలు యూపీలో మనము చూస్తున్నాం, యూపీలో ఎట్లాంటి స్టేట్ అంటే గన్ కల్చర్, క్రైమ్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఒక స్ట్రాంగ్ లీడర్ వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. సో నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఆఫ్ ఎనీ పార్టీ, నేను ఎవరికి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు మాట్లాడతలేను. అదేవిధంగా కాకపోతే క్రైమ్ తగ్గించడం వల్ల అక్కడ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి. సో ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఎయిర్పోర్ట్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఈవెన్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో సమాజం బాగుపడుతుంది. ఒక మంచి పరివర్తన ఉన్నటువంటి పిల్లల వల్ల మంచి సమాజం వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. సంపాదించుకునే అవకాశాలు క్రియేట్ చేస్తే వాడికి తప్పు చేయాలన్న ఆలోచన రాదు కదా. 100%. మీరు చాలా కేసులలో చూస్తుంటాను, చాలా క్రైమ్స్లలో చూస్తుంటాను. అసలు వాడికి నేను అడుగుతా, అసలు నువ్వు ఎందుకు తప్పు చేసినావు అంటే నాకేం తప్పు అనిపించలేదు సార్. అరే ఏంట్రా తప్పు, ఇది తప్పు కాదా అంటే అది తప్పు. ఇప్పుడు నీకు ఫ్యూచర్ ఏమవుతుంది? నాకేం ఫ్యూచర్ ఉంది సార్, నాకేం ఫ్యూచర్ లేదు, నాకేం జాబ్ రాదు, నేనేం చదువుకోలేదు, నేను పని చేసుకొని తినాలి, ఉంటేంది పోతుంది అన్న మైండ్ సెట్ వాడు ఉన్నాడు. నిరాశ నిస్పృహ నుంచి క్రైమ్ వస్తుంది అని నేను అంట. సో గవర్నమెంట్స్ ఇక్కడ ఏం చేయాలి అంటే మెరుగైన సమాజం కోసం ఒక పిల్లోడికి వాడి ఫ్యూచర్ మీద ఆశలు రేకించేలా వాడి యొక్క ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలగాలి. సో ఉచిత పథకాలు ఇవ్వడం కాదు, వాడికి ఎంప్లాయ్మెంట్, వాడికి భవిష్యత్తు మీద భరోసా ఉండేలా తీర్చిదిద్దితే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. స్కిల్ సెట్స్ పెంచుకుంటే డెఫినెట్లీ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న అట్లీస్ట్ వాళ్ళకి ఆశ ఉంటుంది, ఆశావాద దృక్పథంతో ఉంటాడు. నాకు ఏం లేదు, నాకు అసలు చదవలేదు, నా లైఫ్ ఇంతే, నా బ్రతికి ఇంతే అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాడు సమాజానికి హాని చేయడానికి చూస్తాడు. సమాజానికి హాని చేస్తూ తను లబ్ధి పొందామని చూస్తాడు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. అట్లా ఆ విధంగా చూడొచ్చు. సో ఈ కేసులలో జనరల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే మీరు అంటుండొచ్చు, ఇప్పుడు కొరియోగ్రాఫర్ వాళ్ళ డిస్కషన్ లో పోక్సో కేసు వచ్చింది అని అంటున్నారు కదా. ఇప్పుడు నాకు కొందరు మిత్రులు కూడా ఏమని ఫోన్ చేశారంటే వాళ్ళ వైఫ్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఆ కేసులో అని చెప్పి అడిగారు. సో మనం రీసెంట్ గా ఒక కేసు చూసాం, ఒక పోక్సోలో ఇన్వాల్వ్ అయినటువంటి అక్యూజ్డ్ కి ఒక లేడీ హెల్ప్ చేయడం వల్ల ఆమెను కూడా కేసులో A2గా చూపించారు. సో నిజంగా ఆ విక్టిమ్ కొరియోగ్రాఫర్ వాళ్ళ వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమె కూడా నన్ను హెరాస్ చేసింది, ఆయన్ని ప్రోత్సహించింది ఈ పని చేయడానికి అని చెప్పి తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళ వైఫ్ మీద కూడా కేసు అవుతుంది. వైఫే కాదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళందరి పైన కేసు బుక్ అవుతుంది. అమ్మా దీంట్లో వేరియస్ సెక్షన్స్ ఉన్నాయి. సో 10 years లోపు ఉంటే 16 to 20 years పడే అవకాశం ఉంటుంది. 16 లోపు ఉన్న 10 అబోవ్ ప్లస్ అంటే 10కి 16కి మధ్యలో ఉన్న బాలికల పైన ఏదైనా అత్యాచారం జరిగితే 10-15 years పడే వరకు అవకాశం ఉంటుంది. ఇట్లా వేరియస్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట.
సో 1-2 ఇయర్స్ పడే సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పాము చిన్నపిల్లల యొక్క ఫోన్ వీడియో చూడడం వల్ల దానికి 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. సో చాలా 43-44 సెక్షన్స్ ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చిందంటే సుప్రీంకోర్టు వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఆటో డౌన్లోడ్ ఆప్షన్ లింక్ ద్వారా ఏదో నొక్కితే ఆటో డౌన్లోడ్ అయితే ఫోన్ వీడియో వాటికి మాత్రం ఆ చట్టం వర్తించదు అన్నట్టుగా అన్నది. అంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ బికాస్ ఇన్నోసెంట్ పీపుల్ తెలియకుండా ఏదైనా మొబైల్లో నొక్కి మన కోర్ట్స్ కానీ మన చట్టాలు కానీ ఎవ్రీ టైం నొక్కి మరి ఏం చెప్తుందంటే ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఆ మనిషికి ఇంటెన్షన్ ఉందా, తప్పు చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా అనేది చూస్తారు. ఇప్పుడు మనం చూస్తుంటాం యాక్సిడెంట్ కేసులో ఒక మనిషి చచ్చిపోతారు. యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి పైన ఏం కేసు పెడతారు? 304A IPC బిలో 2 years ఇంప్రిజన్మెంట్, బెయిలబుల్ సెక్షన్. అదే ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే 302 లైఫ్ ఆర్ డెత్ పెనాల్టీ ఉంది. మరి ఈ 2 కేసులలో మనిషి చచ్చిపోతున్నాడు కదా, ఏంటి వేరియేషన్ అని మీరు అడగచ్చు. సో ఇక్కడ ఇంటెన్షన్ యాక్సిడెంట్ చేసి అతన్ని చంపాలని ఇంటెన్షన్ అతనికి లేదు. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల అతను చనిపోయాడు. దానివల్ల ఈ చిన్న కేసు 304A కింద కేసు నమోదు. అతని ఒక వ్యక్తిని చంపాలన్న ఉద్దేశంతో, అతన్ని చంపాలి అనే ఉద్దేశంతో మోటోతో ఉన్నాడు కాబట్టి 302 కింద కేసు బుక్ చేస్తాం. అందుకు ఆ శిక్ష కూడా అట్లా ఉంటుంది. అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఓకే సార్, ఇప్పుడు మనము ఇప్పుడు వరకు అంటే ఒక పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించే క్రమంలో మనం చాలా ఆస్పెక్ట్స్ కవర్ చేసాం. అంటే దాంతో పాటు ఏంటంటే మనం చూస్తున్న ఈ రోజుల్లో ఒక వైట్ కాలర్ నేరాలు, అంటే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. కూర్చున్న చోటే మన డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది అమాయకులు తెలియకుండా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆన్లైన్ మోసాలకు పాల్పడి. ఇప్పుడు ట్రేడింగ్ అని చెప్పేసి ఏదో మీరు అకౌంట్ ఇవ్వండి, అందులో బ్యాలెన్స్ ఏంటి, మీకు లాభాలు ఇస్తామని చెప్పేసి స్టూడెంట్స్ని ట్రాప్ చేసి వాళ్ళ అకౌంట్ అంతా ఫస్ట్ ఇనిషియల్గా ఒక 2-3 సార్లు వాళ్ళకి లాభాలు చూపించి తర్వాత హెవీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాక మొత్తం లాస్ వచ్చిందని చెప్పి మళ్ళీ అడిగితే కూడా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు నిజంగానే ఏదో ఆఫీస్ రన్ చేస్తున్నట్టు, నిజంగానే వాళ్ళకి ఏదో లీగల్ ఆఫీస్ ఉన్నట్టు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఈ పర్టికులర్ నేరాలని మనము ఎలా ఆపగలుగుతాం? అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ మనం మళ్ళీ అవేర్నెస్ చేయాల్సిందే పీపుల్ని, కానీ అది కాకుండా మనం మీరే చెప్పినాక నేను ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మీరు ఏమంటారు? డెఫినెట్ గా దీంట్లో మీరు అవేర్నెస్, నేను ఏమంటానంటే అవేర్నెస్. ఇప్పుడు ఒక మనిషి మోసపోవడానికి రెడీగా ఉన్నంత కాలము మోసం చేయడానికి 10 తయారుగా ఉంటారు. ఒక్క మోసం పోవడానికి రెడీగా ఉంటారు. ఏంటంటే నేను ఏమంటున్నా, వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు? వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. మీరు ఓటీపీ షేర్ చేయొద్దని పోలీసులు మన సైబరాబాద్ పోలీసులు చెబుతూనే ఉన్నారు. సిపి వాళ్ళు అందరూ వాళ్ళ అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ మేము మోసపోవడానికి రెడీగా ఉన్నామంటే ఎవరేం చేస్తారు? సైబర్ క్రైమ్ ని అడ్డుకోవాలంటే ప్రతి మనిషి దాంట్లో భాగస్థుడయి ఆ నేరాన్ని అడ్డుకట్టు వేయడానికి. మీ ఆశే మిమ్మల్ని మోసం చేస్తుంది. మీ ఆశ. ఇప్పుడు మీరు అంటున్నారు ఏది స్టాక్ మార్కెట్ లో మేము చేపిస్తాం. స్టాక్ మార్కెట్ లో అలా చేయడం లీగలా ఇల్లీగలా? సెబీ లైసెన్స్ ఉన్నవాడు మాత్రమే వాడు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాడు ఇన్వెస్ట్ చేస్తూ వాడి యాప్ వాడు కంట్రోల్ చేయలేడు. మళ్ళీ వాడు మన అకౌంట్ నుంచి చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్తుంది నేను డబ్బులు వేస్తా, నువ్వు నీకు లాభాలు వస్తాయి అంటే ఎంతవరకు అది తప్పని మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నువ్వు ఆశపడుతున్నంత వరకు, నువ్వు మోసపోవడానికి రెడీగా ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. మనం ఈ వీడియో ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మోసపోకుండా ఏం చర్యలు తీసుకుంటే మోసపోకుండా ఉంటారు? మీకు ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్స్, అంటే మీకు తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తులైనా సరే తెలియని వ్యక్తులైనా సరే మీ ఫోన్ చేసి మీ పాస్వర్డ్స్ ఓటీపీసీ అడిగితే అయిపోద్దు. మ్యాక్సిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ ఏదైతే స్టాక్ మార్కెట్స్ అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు వెళ్ళొద్దు. మీకు నిజంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఉంటే సెబీ లైసెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీస్ ఉంటాయి, దాంట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. అంటే ఇన్స్టెంట్ గా డబ్బులు రావాలి అనుకుంటే ఇన్స్టెంట్ గా మోసం, ఈజీ మనీ కోసం ఈజీ మనీ. ఇప్పుడు అండి, అసలు ఈ మోసం ఎందుకు అంత ఈజీగా చేయగలుగుతున్నారు? మీ ఆశే
ఈవెన్ హైలీ ఎంప్లాయిడ్ పీపుల్ కూడా సాఫ్ట్వేర్స్ వీళ్ళు కూడా చాలా ఎక్కువ గురవుతున్నారు సార్. ఈ మధ్య చూసినట్టయితే ఈ సైబర్ ట్రెండ్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చదువుకున్నోళ్ళు చదువు లేని వాళ్ళు అందరూ ఈక్వల్ గా మోసపోతున్నారు. కారణం ఏంటి? ఒకటి ఇన్స్టెంట్ గా డబ్బులు రావాలి, తొందరగా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇవ్వాలి. సో ఇప్పుడు మనము చూస్తున్నాము అంటే ఇప్పుడు హైడ్రా అని చెప్పి మనము చెరువుల పక్కన తక్కువగా వస్తున్నాయని చెప్పి రేట్లు కొనుక్కుంటున్నారు. సో అంటే తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మన రంగనాథ్ గారు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారు, హైడ్రాలో మీరు తక్కువగా వస్తున్నాయి అంటే మేనేజ్ చేయొచ్చు కదా, పర్లేదు కదా. ఇప్పుడు వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు ఈ పర్టికులర్ థింగ్ మీద సీరియస్ గా ఉన్నారు, వాళ్ళు టాలరేట్ చేయట్లేదు. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఆశపడి తక్కువగా వస్తుంది అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి. మార్కెట్ రేట్ కన్నా ఏదైనా తక్కువ వస్తుంది, లేదు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటే డెఫినెట్ గా అక్కడ మోసం ఉంది, అది గుర్తించాలి. మనకు వాడు ఫోన్ చేసి ₹1,00,000 నేను 50,000 ఇస్తాను ఎందుకంటే ఆ ₹1,00,000 వాడే సంపాదించుకోవచ్చు కదా 50,000. వేరే వాళ్ళకి ఎందుకు ఆఫర్ చేస్తారు? సో వాడు అంటే మన డబ్బుల్ని కొట్టేయడానికి వాడు వేసిన స్కెచ్ అని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాము ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ మనం తీసుకుంటే ఏమేమో హోయ్ అని ఇంకా ఏదేదో ఒకటి సోనీ లివ్ అని ఓటీటీస్ ఉన్నాయి కదా. ఇందులో వెబ్ సిరీస్లు చేస్తున్నారు. వీళ్ళందరూ మంచి పేరు పొందిన యాక్టర్స్ ఉన్నారు, పేరు అంటే ఇప్పుడు వస్తున్న యాక్టర్స్ ఉన్నారు. అందులో మీరు కంటెంట్ కూడా చూస్తే జనరల్గా మనము ఒక ఓటీటీని ఈరోజు ఫ్యామిలీతో పిల్లలతో కూర్చొని చూసే పరిస్థితి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే అక్కడ అసలు ఇప్పుడు సినిమాలనేమో సెన్సార్ ఉంది, అక్కడ లేదు అంటే వాడు ఏ సర్టిఫికేటో యూ సర్టిఫికేటో ఇస్తాడు. ఏముంటే అడల్ట్స్ మాత్రమే, వైలెన్స్ కానీ ఇందులో సెక్షువల్ కంటెంట్ కానీ ఉందని ముందే మనల్ని అలర్ట్ చేస్తున్నాడు. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళరు. అసలు మీరు ఓటీటీలో అది పెట్టినా సరే కానీ బట్ దెర్ ఈస్ ఈజీలీ అంటే ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ చైల్డ్ లాక్స్, మనం పేరెంటల్ లాక్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళు చూడడం కూడా ఎంతవరకు కరెక్ట్, ఎలాంటి దీనికి ఒక లిమిటేషన్ కానీ రెస్ట్రిక్షన్ కానీ లేకుండా ఈ అడల్ట్ కంటెంట్ చూపించడం వెబ్ సిరీస్లో ఎంతవరకు ఇది మనము అంటే లీగల్? మీరు అన్న మంచి క్వశ్చన్ అడిగారు. ఓటీటీ అనే కాదు, ఈవెన్ మొబైల్ ఫోన్స్, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, అతను ఏమంటాడు ప్లస్ 18 years పిల్లలు 18 years వాళ్ళకి మాత్రమే అలో అంటారు. సో 18 years అని చెప్పేసి చిన్న పిల్లలు కూడా ప్రెస్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు సో చేయాలి అనుకుంటే ఎవరైనా తీసే వాళ్ళ గురించి అంటే నేను డెఫినెట్ అక్కడికి వస్తున్నాను. సో అసలు కంటెంటే రాకుండా చేయాలి అది. సో పిల్లలు ఏదైతే ఇల్లీగల్ అని చెప్పి మీరే చెప్తున్నారో, సెక్షువల్ వీడియోస్ ఇల్లీగల్ గా చూడండి, బూతులు కూడా శృతి మించిన బూతులు కానీ ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ చేయాలి. వీలైతే ఓటీటీలో కూడా మొబైల్స్ లో కూడా మానిటర్ చేసి చెత్త వీడియోస్ ఏమైనా ఉన్నా ఫస్ట్ అసలు అప్లోడ్ కాకుండా తెచ్చే సిస్టమ్ తెస్తే ఇంకా బాగుంటుంది. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఓటీటీ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఓటీటీ మీద చట్టాలు మార్పు తీసుకురావాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి. ఈ కంటెంట్ ని ఇప్పుడు మనము థియేటర్ లో అయితే డెఫినెట్ గా 18+ ఉంటేనే రావాలి. అంటే అక్కడ మనం డోర్ దగ్గరికి రాగానే 18+ ఉంటేనే అతను అలో చేస్తాడు, పిల్లల్ని అయితే అలో చేయడు. సో ఇంట్లో అదే సినిమా ఇంట్లో వస్తే చూడడం తప్ప రైట్? అదే కదా మీ క్వశ్చన్. అంటే బేసికలీ అంటే అట్లాంటి మూవీస్ ని రిలీజ్ చేయొద్దు ఓటీటీలో ఏమంటున్నాను, ఆ వాంటెడ్ తీసుకురావాలి అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ప్రతిసారి పెద్ద పేరెంటల్ లాక్ పెట్టినా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ మొబైల్లో ఎవరితో యూజ్ చేసి అది వాళ్ళు చూసే అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే మనము చట్టంలో ఏదైనా ఈ ఓటీటీస్ అంటే ఇప్పుడు అందరికీ కొత్త కాబట్టి ఏదైనా ఒక సెన్సార్ బోర్డు, ఒక గవర్నమెంట్స్ ఇనిషియేట్ తీసుకొని అలా చేయాలి. ఇప్పుడు నేను ప్రతిసారి గవర్నమెంట్ చేయాలి అంటున్నా అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే తండ్రి ఏదైతే పాత్ర పోషిస్తాడో, డిసిప్లిన్ గా ఎట్లా పెంచుతున్నాడో, వాళ్ళని క్రమశిక్షణలో ఎలా పెంచుతున్నాడో, అదే విధంగా ఒక స్టేట్ లో ఈ పౌరులందరూ బాగుండాలి అంటే గవర్నమెంట్ అనేది తండ్రి పాత్ర పోషించాలి. సో వాళ్ళు మంచి చట్టాలు తీసుకొచ్చి, ఇంకా స్ట్రాంగ్ చట్టాలు తీసుకొచ్చి, ఈ ఏదైతే 18 బిలో ఉన్నటువంటి 18+ మూవీస్ ని ఓటీటీలో రిలీజ్ చేయొద్దు.
లేదు అంటే ఆ అసభ్యంగా ఉన్నటువంటి సీన్స్ కట్ చేయాలి. అట్లీస్ట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ నో ఆ సీన్స్ కట్ చేసి నేను రిలీజ్ చేయి. ఆ మానిటరింగ్ ఉందా అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. అది సో ఇప్పుడున్న వెబ్ సిరీస్ లో అయితే ఎలాంటి మానిటరింగ్ వ్యవస్థ లేదు. సో మానిటరింగ్ తీసుకురావాలి, మన ప్రయత్నం కూడా అదే కదండి. అట్లీస్ట్ ఈ వీడియో ఎవరైనా పెద్దలు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు చూస్తే అట్లీస్ట్ వాళ్ళని తెలుసుకుంటారు కూడా అనుకుంటారు. అది అంటే ఇది కూడా సమాజానికి ఇప్పుడు మనము మన ప్రయత్నం మాత్రం చేయొచ్చు. మార్పు అనేది ప్రతి మనిషిలో ఇండివిజువల్ గా వస్తేనే మార్పు, మనం మెరుగైన సమాజం తయారు చేయొచ్చు. ఎంతసేపు నువ్వు ఎంత కఠినంగా నువ్వు చట్టాలు చేసినా ఉంటా అతనికి లోపలగా డిసిప్లిన్ అనేది రావాలి. అంటే మళ్ళీ నేను మొదటికి ఏమొస్తున్నా, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి స్కూల్ ఏజ్ నుంచి డిసిప్లిన్ అనేది ఒక హ్యాబిట్ లాగా తీసుకురావాలి. మంచి చెడు అనేది ఇప్పుడు మనము ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. కిడ్స్ ని ఫోటోస్ మార్కింగ్ కానీ చాలా ఈజీ అయిపోతుంది. చాలా మనం యాక్చువల్లీ ఏ గురించి మాట్లాడుతుంటే రీసెంట్ గా ఒక హీరోయిన్ ఒక యాక్ట్రెస్ ది కూడా ఫేక్ వీడియో తీసి చాలా మన మోడీ గారు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది దాని గురించి. సో టెక్నాలజీ అనేది టూ హ్యాండ్స్. నువ్వు మంచి చేసుకుంటే మంచి సైడ్ తీసుకెళ్తుంది, చెడు చేస్తే ఏ అనేది నువ్వు చెడు చేయమని చెప్పదు, రైట్? దాన్ని మంచిగా చూసి మనలో తప్పు ఉంది. మనం మారితే టెక్నాలజీ కూడా మనం మంచిగా యూజ్ చేసుకొని రాకెట్లలో వెళ్తున్నారండి. మనం అదే టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఎంత చెడిపోవాలో చెడిపోతున్నాం ఇక్కడ. నేను అనేది మనిషి ఇండివిజువల్ గా మారితే డెఫినెట్లీ మెరుగైన సమాజం తీసుకురావచ్చు. టెక్నాలజీ కూడా మంచి విధంగా యూజ్ చేసుకొని ముందుకు అట్లీస్ట్ మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా సరే మనం ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే అట్లీస్ట్ ఒక చూసిన 10 మందిలో ఒకరిద్దరు మారినా కూడా చాలా మనం ఈ టైం ని మనం యూటిలైజ్ చేసుకున్నాం, డిస్కషన్ ఫలవంతంగా ఫ్రూట్ఫుల్ అయినట్టు అనిపిస్తుంది.